శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ. శ్రీరంగనాథునికి మధురమైనటువంటి సుప్రభాతాన్ని తిరుప్పళ్ళి ఎడుచ్చిని అందించినటువంటి విప్రనారాయణులు అనేటటువంటి ఆళ్వారును తొండరడిప్పొడి ఆళ్వార్ అంటారు. వీరినే భక్తాంఘ్రి రేణువు అంటారు. ఇటువంటి మహాభక్తులైనటువంటి ఆళ్వారును గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి పురోద్భవం చోళార్యాం వనమాలాంశాం భక్త ప్రదేణుమాశ్రయే అంటూ మనము ఈ విప్రనారాయణుల యొక్క తొండరడిప్పొడి ఆళ్వారుల యొక్క తనియన్ను చెప్పుకుంటుంటాము. ఈ ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశతో అవతరించినటువంటి ఆళ్వారుగా చెప్పబడినటువంటి వారు. ఈ లోకంలో కలికాలాన్ని గురించి మనము అనేకమైనటువంటి మాటలను వింటుంటాము. కలికాలము, కలి ప్రభావము ఇలాగే జరుగుతుంది, ఇలాంటి మాటలన్నీ మనం తెలుసుకుంటుంటాం కదా. ఆ కలి ప్రభావం అనేటటువంటిది ఎంతటి మహానుభావులనైనా కూడా మాయలో పడేస్తుంది అనేటటువంటిది ఈ తొండరడిప్పొడి ఆళ్వారుల చరిత్ర మనకు తెలియజేస్తుంది. నిరంతర భగవత్ కైంకర్యంలో ఉండేటటువంటి ఈ తొండరడిప్పొడి ఆళ్వారు బ్రహ్మచర్య దీక్ష పూని శ్రీరంగనాథుని కైంకర్యంలోనే తరిస్తూ ఉండినటువంటి ఆళ్వారుగా చెప్పబడుతూ ఉన్నారు. ఇటువంటి వీరు పరమాత్మ యొక్క కైంకర్యము తప్ప అన్యమెరుగనటువంటి ఈ భాగవతోత్తములు ఒకానొక సమయంలో దేవదేవి అనేటటువంటి దేవదాసి మాయలో పడిపోవడం అనేటటువంటిది, కొంతకాలము భగవత్ కైంకర్యానికి వీరు దూరం కావడం అనేటటువంటిది కూడా జరిగినట్లు వీరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే మనము పద కవితా పితామహులైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలలో ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నటికి అని మనం వింటూ ఉంటాము. ఆ మాట అక్షరాల సత్యమని నిరూపించేటటువంటిదిగా ఈ తొండరడిప్పొడి ఆళ్వారుల చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. కర్ణాటకలో తిరునారాయణపురం అంటారు. అది ఆ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం. అది అత్యంత వైభవమైనటువంటి క్షేత్రము. భగవద్ రామానుజుల వారి అభిమాన క్షేత్రంగా కూడా ఆ క్షేత్రము కీర్తించబడుతూ ఉన్నది. అక్కడ ఆ పెరుమాళ్లను వీరు ప్రార్థించి, చెల్వ పిళ్ళై అంటారు అక్కడ పెరుమాళ్లను, సంపత్ కుమారులు అని కూడా అంటారు. వీరి తల్లిదండ్రులు అక్కడ స్వామిని ప్రార్థించి భగవద్ అనుగ్రహంతో వీరిని కుమారునిగా పొందినట్లుగా శ్రీ మహావిష్ణువు ధరించేటటువంటి, ఎప్పుడు వాడని వీడని మాలగా స్వామి ధరించేటటువంటి వనమాల అంశజులుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి భక్తిని బాల్యము నుండి వీరు పొందినటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నది. వీరు తమిళనాడులోని మండంగుడి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నారన్నమాట. ఎలాగా అంటే మండంగుడి ఎన్బర్ మామరయోర్ మన్నియసీర్ అంటూ మనము ఆ తనియంలో వీరిని సేవించుకుంటూ ఉంటాము. ఈ తొండరడిప్పొడి ఆళ్వారు అనేటటువంటి ఆళ్వారు కలియుగంలో 108 సంవత్సరాలు గడిచిన తర్వాత వీరు అవతరించినట్లుగా ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో వీరి తిరునక్షత్రం వస్తుంది. అలా ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో వీరు అవతరించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుని యందు అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఈ తొండరడిప్పొడి ఆళ్వారుకు తల్లిదండ్రులు విప్రనారాయణులు అని పేరు పెట్టడం మనకు తెలుస్తూ ఉన్నది. చక్కగా ఉపనయనాది సంస్కారాలన్నీ జరిగిన తర్వాత వీరు ఆ శ్రీయప్పతి కైంకర్యములోనే బ్రహ్మచర్య దీక్షతో అద్భుతమైనటువంటి
కైంకర్యాలు చేసి తరించినటువంటి వారిగా కూడా మనకు తెలుస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఐహికమైనటువంటి సుఖముల పట్ల విరక్తిని కలిగినటువంటి వీరు వైరాగ్య భావాలను కలిగినటువంటి వారై బ్రహ్మచర్య వ్రత దీక్షలో కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని క్షేత్రంలో శ్రీరంగనాథునికి నిత్యమాలా కైంకర్యాలను చేసేటటువంటి మహాభక్తుడైనటువంటి వారుగా ఈ ఆళ్వారు ప్రసిద్ధిని చెందినటువంటి వారు. భిక్షాటనలో జీవితాన్ని గడుపుతూ తాను భిక్ష స్వీకరించిన దానిలో ఇతరులందరికీ కూడా ఆ భిక్షను అందరికీ పంచి తాను స్వీకరిస్తూ ఆ కావేరీ నదీ తీరంలో పెరుమాళ్లకు మాలలను సమర్పించడానికి పెరియ పెరుమాళ్ కోవెల అని కదా శ్రీరంగనాథుని క్షేత్రం కీర్తించబడుతుంది. ఆ పెరియ పెరుమాళ్లకు పూలను సమర్పించాలంటే చక్కటి ఉద్యానవనం ఉండాలి. కాబట్టి ఒక మంచి తోటను, చక్కటి తోటను పెంచి అందులో సువాసన భరితమైనటువంటి పుష్పాలను ఎన్నింటినో ఇచ్చే పూల మొక్కలను పెంచి ఆ పూల మొక్కలను పెంచుతూ ఆ పూలతో మాలలను కూరుస్తూ స్వామికి సమర్పిస్తూ జీవితాన్ని గడిపేటటువంటి ఈ మహానుభావుడు ఒకానొక సమయంలో దేవదాసి అయినటువంటి ఈ దేవదేవి అనే ఆమె మాయలో పడిపోవడం జరిగినట్లు కూడా వీరి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ఏమిటంటే అక్కడి చోళరాజు సభలో నాట్యం చేయడానికని దేవదాసీలైనటువంటి అలివేణి దేవదేవి అనేటటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు సభలో నాట్యం చేసి ఇంటికి వెళ్తున్నారు. వీరు పెంచినటువంటి ఆ పూల వనం ఏదైతే పుష్పవనం ఏదైతే ఉందో చూసి చాలా ఆనందపడి కొంచెం సేపు అక్కడ సేద తీరుదామని ఆ పూల వనంలో తిరుగుతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఆ పూల చెట్లన్నీ పూలన్నింటినీ చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ విప్రనారాయణుల వారు ఆ పూల తోటలో నుంచి వారి ఆశ్రమంలోకి వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి వీరు ఎంతసేపు ఆ భగవంతుని ధ్యానము, భగవంతునికి ఎటువంటి కైంకర్యాలు చేయాలి, ఎటువంటి మాలలను అందంగా కూర్చాలి, ఇదే వీరి ధ్యాసంతా. కాబట్టి అలా ఎవరిని చూడకుండా చూడకుండా వెళ్తున్నటువంటి వీరు ఏం చేశారంటే విప్రనారాయణుల వంటి మహాభక్తులను సందర్శించిన వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో భక్తితో వారికి నమస్కరించడం చేశారు. కానీ వారు ఇదేది పట్టించుకోనటువంటి స్థితిలో దైవచింతనలో మునిగి ఉండిన వారు కావడం చేత వీరి వైపు చూడకుండానే ఆ ఆశ్రమంలోకి వెళ్ళడం చేశారు. మహాభక్తులైనటువంటి వాళ్లకు భగవంతుని ధ్యానంలో ఉన్నటువంటి వాళ్లకు ఇది సహజమే అయినా కూడా ఆ చెల్లెలైనటువంటి దేవదేవి దీన్ని అవమానంగా భావించింది. ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా సరే అతన్ని తన మాయలో పడవేయాలి అని నిర్ణయించుకుని కొంతకాలం పాటు ఆశ్రయం ఇయ్యమని కోరుతూ ఈ విప్రనారాయణులు ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి రావడం చేసింది. ఆమె నిర్ణయం గురించి తెలియనటువంటి విప్రనారాయణుల వారు అలాగే ఉండమని అన్నారు. కానీ ఆమె వచ్చిన ఉద్దేశం వేరు. అక్కగారు వారిస్తున్నా కూడా వచ్చి విప్రనారాయణుని దృష్టిని తన మీద పడేటట్టు చేసి అతని బ్రహ్మచర్య దీక్షను ఆ విధంగా ఎంతటి వారైనా కాంతదాసులే అనేటటువంటి దానికి నిదర్శనంగా ఉండే విధంగా వారిని మార్చడం అనేటటువంటిది కూడా చేసినటువంటి సన్నివేశం మనకు తెలుస్తూ ఉన్నది. తాను చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరినటువంటి దేవదేవి మెల్లిగా మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ విప్రనారాయణుల వారు మాత్రము ఆమెను మర్చిపోలేక రంగనాథుని సేవను వదిలిపెట్టి ఆమెను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళడం అనేటటువంటిది చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఎంతటి వారినైనా కూడా ఇంద్రియ నిగ్రహము అనేటటువంటిది, ఇంద్రియాలు అనేటటువంటి వాటి యొక్క బలం ఎలా ఉంటుంది అనేటటువంటిది, అది తాత్కాలికమైన కొంతసేపు మాత్రము దాని ప్రభావం ఎలా ఉంది అనేది తెలుస్తోంది. కొంతకాలము అతన్ని తన ఇంట ఉండనిచ్చినటువంటి ఆ దేవదాసి తల్లి ఈ విప్రనారాయణుల వారు నిర్ధనుడని తెలిసి వారిని వెళ్ళగొట్టడం చేసింది. దేవదేవిని విడిచి ఉండలేక ఆమె కోసం పరితపిస్తున్నటువంటి తన భక్తునికి ఆనందం కూర్చడం కోసము సాక్షాత్తుగా శ్రీరంగనాథుడే ఆ తన పాత్రల దేవాలయంలో
తన అర్ఘ్యపాద్యాదుల కోసం ఉంచినటువంటి పాత్రలలో ఒక బంగారు పాత్రను తానే దొంగిలించి తీసుకువచ్చి ఆ వేశ్య తల్లి అయినటువంటి ఆ దేవదేవి తల్లికి ఇవ్వడం అనేది చేసిన సందర్భంలో, ఇదిగో విప్రనారాయణుని సేవకుణ్ణి నేను, ఇది ఇవ్వమన్నారు నీకు అంటే దాన్ని తీసుకుని మళ్ళీ ఆ విప్రనారాయణులను లోపలికి రారిచ్చినట్టుగా కూడా మనకు ఒక ఐతిహ్యం తెలుస్తున్నది. అయితే ఇదంతా కూడా ఆ మరునాడు అర్చకులకు తెలిసింది ఏమిటంటే అక్కడ పాత్రలలో ఒక బంగారు పాత్ర మాయమైపోయింది, ఏమైంది అనేటటువంటి దాన్ని విచారించిన సన్నివేశంలో అది ఆ దేవదేవి ఇంట్లో నుంచి బయటపడడం తెలిసింది. అయితే మాకు తెలీదు, విప్రనారాయణుల వారి సేవకుడిని ఎవరో తెచ్చిచ్చారు అంటే, ఎవరా విప్రనారాయణులని రాజుగారు ఆయన్ని పిలిచి ఏమిటి అనేస్తే నాకు తెలీదు, మరి ఇవన్నీ నాకు తెలీదు, నేను దేవదేవి కోసము ఎదురు చూడడము, ఆమెను తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవడం మాత్రం నిజమే అని చెప్తే, ఈ దీంట్లో ఏదో ఉంది, తీసుకుపోకపోతే ఎలా తెలుస్తుంది, అతని సేవకుడి ద్వారానే కదా వెళ్ళింది అని మరునాడు ఇతన్ని శిక్షిద్దామని రాజుగారు ఆ విప్రనారాయణుల వారిని, భక్తాంగ్రి రేణువు అని కదా వారి పేరు, వారిని చెరసాలలో బంధించిన సన్నివేశంలో శ్రీరంగనాథుడు ఆ చోళదేశపు రాజుకు కలలో కనిపించి అతడు తన భక్తుడని తానే ఆ సేవకుడి రూపంలో వచ్చి ఆ పాత్రను దేవదేవి తల్లికి ఇచ్చినట్టుగా చెప్పి అతన్ని విడుదల చేయమని రాజుగారిని ఆజ్ఞాపించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అంత అద్భుతమైనటువంటి సన్నివేశంలో ఏమిటంటే మనకు విప్రనారాయణుల వారిని రాజుగారు విడుదల చేసినా కూడా, శ్రీరంగనాథ నా కోసం నీవు సేవకుడిగా వెళ్ళి దేవదేవి తల్లికి పాత్రను ఇవ్వడం చేశావా, ఇటువంటి క్షుద్రమైన సుఖాలలో పడి నీ సేవను నీ కైంకర్యాన్ని నేను మర్చిపోయానా అంటూ దుఃఖిస్తున్నటువంటి ఆ విప్రనారాయణుల వారిని స్వయంగా ఆ రంగనాథ స్వామి అనుగ్రహించడం అనేటటువంటిది చేసి ఆ తర్వాత తన కైంకర్యంలోనే వారు తరించేటట్లుగా చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కదిరవన్ కుణదిసే చిగరం వందనైందాన్ అంటూ రంగనాథ స్వామికి తిరుప్పళ్ళి ఎడుచి అనేటటువంటి అద్భుతమైనటువంటి సుమధురమైనటువంటి సుప్రభాతాన్ని అందించినటువంటి ఆళ్వారుగా అరంగత్తమ్మ పళ్ళి ఎడుందరుళాయే అంటూ ఆ సుప్రభాతాన్ని అందించిన ఆళ్వారును మనం దర్శించుకుంటూ ఉన్నాము. వారు తిరుమాలై అనేటటువంటి ఇంకొక ప్రబంధాన్ని కూడా రంగనాథుని పరంగా అందించినటువంటి ఆళ్వారుగా అద్భుతమైనటువంటి భగవత్ కైంకర్యము అనేటటువంటి దాన్ని, భగవద్భక్తి అనేటటువంటి దాన్ని, ప్రపత్తి అనేటటువంటి దాన్ని మనకు ఆ తిరుమాలై అనేటటువంటి దానిలో మనకు దర్శింపచేశారు. ఎలాగంటే దేవుడంటే రంగడే, ప్రసాదం అంటే పొంగలే అనేటటువంటి నానుడి కూడా ఈ తిరుమాలై అనేటటువంటి దాంట్లో రంగనాథ స్వామిని సేవించి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి భగవద్భక్తి సంపన్నులైనటువంటి ఆళ్వార్లను గురించి మనం చెప్పుకున్నాము. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.